ఆయనకి సూట్ అయ్యేటటువంటి బొమ్మలు కూడా కొన్ని పెట్టుకుంటే బాగుండేది సార్. అదేంటంటే ఒక కటౌటు ఢిల్లీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి గారు బూట్ పాలిష్ చేస్తున్న కటౌట్ ఒకటి, ఒక చేత్తో తన కేసులు ఛార్జ్ షీట్లు పట్టుకుని రెండో చేత్తో ఢిల్లీ పెద్దలకి బూట్ పాలిష్ చేస్తున్న కటౌట్ ఒకటి, రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరి కోసం అయితే ఎవరితో లాలూచి ఒప్పందం చేసుకుని ఎవరికి తెగనమ్మటం కోసం నోరుకి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నాడో పాస్కో కంపెనీ ఎండి సుంగ్ లాయ్ చున్ గారిని వాటేసుకుంటూ ఒక కటౌట్ పెద్దది పెట్టుంటే బాగుండేది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆయనకి తెగనమ్మటం కోసమే కదా, తాడేపల్లి కొంపలో చీకట్లో ఆయన్ని పిలిచి ఆయనతో ఒప్పందం చేసుకున్నాడు కదా సుంగులాయ్ చున్ను గారు, ఆయన్ని వాటేసుకుంటూ ఒక కటౌట్. అవసరం లేకపోయినా కూడా గంగవరం పోర్టుని తెగనమ్మి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కీలకమైనటువంటి గంగవరం పోర్టు అదానీ గారికి తెగనమ్మాడు కదా, సో అదానీ గారి భుజం మీద చెయ్యేసి అదొక కటౌట్. అంటే ఈ పెత్తందారులందరూ ఈయన గారికి చాలా ఆప్తమిత్రులు కదా, వీళ్ళందరూ కటౌట్లు పెట్టుకుంటే బాగుండేది, ఉత్తరాంధ్ర ప్రజలందరూ చాలా సంతోషపడేవాళ్ళు. పెట్టుకోవాల్సింది ఆ బొమ్మలు కదా వీకే గారు. రెండోది ఇవాళ ఈయన గారు క్యాట్ వాక్ చేశాడండో, మీరు చూసారా క్యాట్ వాక్? ఇవాళ క్యాట్ వాక్ ఎందుకు చేశాడంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఒకటి చూడాలని తెగ ఉబలాట పడతా ఉన్నారు సార్. ముఖ్యమంత్రి గారు 1,50,000 విలువ చేసే హీలు చెప్పులు వేసుకుంటాడని, అసలే పొట్టోడు కదా ఎవరికి కనపడ్డు, అందుకని 1,50,000 రూపాయలు విలువ చేసే హీలు చెప్పులు వేసుకుని తిరుగుతాడంట. ఆ చెప్పులు ఎట్టుంటాయి చూడాలరా బాబు అని చెప్పి ఎప్పటి నుంచో ఉబలాట పడతా ఉన్నారంట. అందుకని ఇవాళ ఆయన గారి ఏంటది బెర్లూటి, ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ బెర్లూటి, ఆ చెప్పులను ఒకసారి ప్రపంచం మొత్తానికి చూపిద్దామని చెప్పి ఒక పెద్ద ర్యాంప్ వేసుకుని ఎగురుకుంటూ హీల్ చెప్పులు వేసుకుని నడిచాడు. ఇవాళ చూసారు, అబ్బా బెర్లూటి చెప్పులు అంటే 1,50,000 రూపాయల చెప్పులు అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ నోళ్ళు ఎలా పెట్టారు. కాబట్టి ఆయన గారి హీల్ చెప్పులు చూపించడానికి ర్యాంప్ వేశాడు. కానీ దురదృష్టం ఏంటంటే వీకే గారు ఆ ర్యాంప్ సిలువాకారంలో వేశాడు. సిలువాకారంలో ఉన్నటువంటి ర్యాంప్ మీద నడవటం వల్ల వైరల్ అవుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది మెసేజ్, ఇవాళ చాలా మంది సిలువ మీద నడిచాడు, సిలువాకారం మీద నడిచాడని ప్రచారం వైరల్ అవుతుంది. చాలా మంది క్రిస్టియన్ సోదరులు ఇవాళ చాలా వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి. ఇవాళ వాళ్ళ సోదరే చెప్తా ఉంది కదా, అసలు నువ్వు నిజమైనటువంటి క్రిస్టియన్ కావని చెప్పి ఆయన సోదరే చెప్తా ఉంది షర్మిల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత ఆయనకి క్రిస్టియానిటీ పట్ల, క్రిస్టియన్ మతం పట్ల ఎంత గౌరవం ఉందో ఇవాళ సిలువాకారంలో ర్యాంప్ వేసి ఆయన గారు హీలు చెప్పులు వేసుకుని నడిచినప్పుడే అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా వీకే గారు ఇవాళ ఆయన పెట్టాల్సినటువంటి బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆయన సమాధానాలు చెప్పాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు అది కోడికత్తి సీను విషయం గురించి కానీ, బాబాయ్ గొడ్డల పోటీ కానీ, లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో ఇప్పటికే అవి చాలా రకాలుగా చర్చకి అనేక రూపాల్లో వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలే వాటిని ఇంకా కూడా గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా జవాబు చెప్పాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా వీకే గారు. ఇవాళ ఎంత బాధాకరం అంటే, ప్లీజ్ కంక్లూడ్ సార్. ఆరోగ్యశ్రీ తన తండ్రి పేరుని పదే వాడుకునేటటువంటి జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించిపోయేసరికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా బయట బోర్డులు పెట్టారు, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబడ్డాయి, ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదని చెప్పి. ఇవాళ కేవలం 1,200 కోట్ల కోసం పేదవాడి ప్రాణాలని గాల్లోకి పెట్టడానికి